చేసుకుందాం. ప్రియగల మా పరలోక తండ్రి, నమ్మకమైన మా దేవానికి స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ సమయంలో మీ ఘనమైన నామాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం. రోగాల కొరకై మమ్మల్ని సిద్ధపరచమని వేడుకుంటున్నాం. వచ్చిన బిడ్డలందరి బట్టి మీకు స్తోత్రాలు. ఇంకా ఎవరైనా రావాల్సి ఉంటే వారిని కూడా నడిపించమని ప్రార్థిస్తున్నాం. వచ్చిన ఏ ఒక్కరు కూడా కాళ్ళకి ఇవ్వకుండా ఎవరి భాగాలు పొందుట్లో సాధించమని ప్రార్థిస్తున్నాం. బలం దాస్తున్న కూడా జ్ఞాపకం చేసుకొని బల కొరక ఎలాగా మేము సిద్ధపడగలమో, దాని ద్వారా మేము ఎలాంటి లాభాలు పొందగలమో ప్రభా మా తన విషయాలు మేము ఈ వాక్యంలో మేము తెలుసుకున్నట్లు సహాయం చేయమని వేడుకుంటూ మీ దగ్గర హస్తాలకు అప్పచెప్పుకుంటూ వందనాలు చెల్లించుకుంటూ యేసయ్య పరిశుద్ధ నామమున స్తుతించి ప్రార్థించి ఘనపరిచి పెడుతున్నాము తండ్రి, ఆమేన్. ఈ సమయంలో ప్రభువులకు వాళ్ళకి మనకు ఒక మాట మేము జ్ఞాపకం చేసుకొని ధ్యానించి ప్రభువులకు వెళదాం. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయం. ప్రకటన 2వ అధ్యాయము 3, 4, 5 వచనాలు కలిసి చదువుకుందాం. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 3, 4, 5 వచనాలు కలిసి చదువుకుందాం. బైబిల్ తీయండి, ఈ భాగాలు చదవండి. నీవు సహనము కలిగి నా నామమును భరించి అలా లేదని ఆయనను మొదలు నీకు నా ప్రేమను నీకు వదలుతామని నేను నీ మీద తప్పవని మోపవలసినది. నీవే స్థితిలో నుండి పడితేవో అది జ్ఞాపకం చేసుకొని మారు మనసు పొంది ఆ మొదటి క్రియలు చేయవు. అటు చేసిన మారు మనసు పొందిన సరే నేను నీ అర్థం నుండి నీ దీపస్తంభంలో దాని చోట నుండి తీసివేతను. చదవడం లేఖన భాగాలను ప్రభాషించి దీవించినగాక. ఇక్కడ ఎఫెసీ సంఘానికి రాస్తూ కొన్ని విషయాలు మనము జ్ఞాపకం చేసుకుంటూ, చాలా కష్టపడినటువంటి సంఘం ఆ సంఘము. ప్రభు కొరకై భారము భరించి అలయకుండా కష్టపడినారు. ఎంతో సహనము ఓర్పు కలిగినటువంటి వారు. ఆ తర్వాత ఎన్నో మంచి కార్యాలు చేశారు. అనేకమైనటువంటి అబద్ధ బోధకులు కూడా కనుక్కొని వారిలో నుండి ప్రత్యేకించుకున్నారు. అయినా కూడా ప్రభు సంఘం వైపు చూసినప్పుడు ఒక తప్పు కనబడుతుంది. ఆయన చూస్తున్నప్పుడు ఏమంటున్నాడంటే, ఆయనను నీ మీద ఒక తప్పు నేను మోపవలసి ఉన్నది అంటున్నారు. చూసారా ప్రియులారా, ప్రభువు ఒక సంఘం మీద, ఒక విశ్వాసం మీద, ఒక సేవకుని మీద కూడా మోపుతాడు. ఎందుకంటే అది వాడి యొక్క భవిష్యత్తు కొరకాయి, వారి మంచితనం కొరకాయి, వారి సిద్ధపాటు కొరకాయి, పరలోకములో వారు ఏ స్థాయిలో ఉండాలో ఆ స్థాయి కొరకాయి ప్రభు వారి మీద తప్పు మోపి ఆ తప్పును సరిచేసి ఆ తర్వాత పరలోక రాజ్యానికి ఆయన పిలుస్తాడు. అందుకని ఇక్కడ ఉన్న మాట ఏంటంటే, ఆయన చెప్పిన మాట, ఆయనను మొదట నీకుండిన ప్రేమను నీ వదిలితివి. రెండో మాట ఏమంటుందంటే, మారు మనసు పొంది ఆ మొదటి క్రియలను చేయము. మరి మారు మనసు ఆల్రెడీ పొందాం కదా, మళ్ళీ పొందమంటున్నదేంటి? మారు మనసు అనేది ఒక్కసారి కాదు. ఎప్పుడెప్పుడైతే మన మనస్సు మారి లోకం వైపు పెడుతుందో, మన మనస్సు మారి శరీరం వైపు పెడుతుందో, మన మనస్సు మారి ధనము వైపు పెడుతుందో, మన మనస్సు మారి రకరకాలైనటువంటి లోక సంబంధ వాటి వైపు పెడుతుందో, అప్పుడల్లా మన మనసు మారాల. చాలామంది అనుకుంటారు, ఎప్పుడో నేను మారు మనసు ఎప్పుడో పొందాను. ఎప్పుడో మారు మనసు పొందితే పరలోకం పోరు. అందుకనే పౌలు అంటాడు, నేను దినదినము నా శరీరాన్ని నలగొట్టుకుంటున్నాను అంటున్నాడు. అదే మారు మనసు అంటే, అయ్యా నేను నీ సేవకుని, నా శరీరాన్ని నలగొట్టుకొని నేను లోపరుచుకోవాలా, లేకపోతే నేను ఆ పరలోక రాజ్యాన్ని పోగొట్టుకుంటాను, నీ పిలుపుని పోగొట్టుకుంటాను, దేవదూతలను పోగొట్టుకుంటాను. అందుకనే ప్రియమైన సోదరులారా, ఈరోజు ప్రభువుతో మాట్లాడుతుంది అంటే, మొదటి క్రియలను చేయము. ఏమిటి ఆ మొదటి క్రియలు? బైబిల్ గ్రంథంలో మనం చూస్తే మొదటి క్రియల గురించి చాలా విషయాలు ఉంటాయి.
అవన్నీ చెప్పుకోవడానికి సమయం ఉండదు కదా. కొన్ని క్లుప్తంగా జాగ్రత్తగా ధ్యానించుకొని ప్రభు వల్లలోకి వెళ్ళిపోదాం. మొట్టమొదటి క్రియ ఏందో చూద్దాం రండి. తిమోతి రాసిన 2వ పత్రిక. తిమోతి రాసిన 2వ పత్రిక తిమోతి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 3-4 వచనాల్లో మధ్యవచనం చదువుతున్నాను, వినండి. ఆ విశ్వాసము మొదట నీ అవయైన లోయలోను నీ తల్లి అయిన యునేకులోను వసించెను. అది నీయంతో సహా వసించున్నదని నేను రూఢిగా నమ్ముచున్నాను. కాబట్టి ప్రియులారా, మొట్టమొదట ఇక్కడ కూర్చున్న మనం అందరం కూడా చాలా లోతైనటువంటి విషయాలు, ఆత్మీయమైనటువంటి విషయాలు, మన జీవితాలు కట్టుకునే విషయాలు, మన కుటుంబాన్ని కట్టే విషయాలు, మన సంఘాన్ని కట్టేటటువంటి విషయాలు, ప్రభు కొరకై మనము సిద్ధపడి వెళ్ళవలసిన విషయాల గురించి ప్రభు మనతో బోధిస్తుంటున్నాడు. ఏమంటున్నాడంటే ఒక విశ్వాసాన్ని గురించి మాట్లాడుతున్నాడు. క్రైస్తవ జీవితము ప్రారంభము, వారి ప్రయాణము విశ్వాసంతో ప్రారంభించాలి. విశ్వాసము అంటే ఏమిటంటే ఏది మనం కళ్ళతో చూడమో దానిని నమ్మటమే విశ్వాసం అంటారు. అందుకనే చాలామంది నాస్తికులుగా తయారవడానికి కారణం ఏంటంటే వారు కళ్ళతో మేము చూడటం లేదు కాబట్టి మేము నమ్మము అంటారు. వాళ్ళు గాలి ఉన్నది, వాళ్ళు కళ్ళతో చూడరు, మరి లేదని చెప్పగలరా? చెప్పలేరు. ఎందుకంటే వాళ్ళు దానిని గాలిని పీల్చుకుంటున్నారు. అలాగే ఎవరికైతే ఆత్మ అనే గాలి వాళ్ళలో పనిచేస్తుందో వారు తప్పనిసరిగా ప్రభువు నమ్ముతారు, పరలోకాన్ని నమ్ముతారు, నరకాన్ని నమ్ముతారు, సమస్తమైన బైబిల్ గ్రంథాన్ని నమ్ముతారు. కాబట్టి మొట్టమొదటి విషయం ఏంటంటే విశ్వాసము. మన విశ్వాసము ప్రతి ఒక్కరిని కూడా క్రైస్తవ జీవిత ప్రారంభమై విశ్వాసముతో ప్రారంభించాలా. మొదటి విశ్వాసము ఎలాగా ఉంటుంది అంటే, మన విశ్వాసం ఎంత బలంగా ఉంటుందంటే ఎవరు మనలను తిట్టినా లేక కొట్టినా లేక దూషించినా ప్రభు నమ్ముకున్న తర్వాత అసలు లెక్క చేయనే చేయను. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా వాటిని లెక్క చేయనే చేయను. ఏ పరిస్థితులు మన వెనుక వచ్చినా కూడా మన విశ్వాసాన్ని దృఢంగా బలంగా ఉంచుకుంటాం. కానీ దినాలు గడిచిపోయే కొలది, నెలలు సంవత్సరాలు గడిచిపోయే కొలది ఆ విశ్వాసము అల్ప విశ్వాసంగా మారుతున్నది. అల్ప విశ్వాసము అవిశ్వాసముగా మారుతున్నది. బలమైనటువంటి విశ్వాసం ఉన్న ఒక వ్యక్తి అల్ప విశ్వాసగా మారడానికి కారణం అంటే వచ్చినటువంటి పరిస్థితులు. ఆ తర్వాత 3వ స్టేజ్లోకి వచ్చినప్పటికీ వారు అవిశ్వాస అయిపోతారు, విశ్వాసమే కోల్పోతారు. అందుకనే వారికి ఆరాధన అన్నా, ప్రార్థన అన్నా, బైబిల్ వాక్యం అన్నా, బైబిల్ సన్నిధి అన్నా ఏ మాత్రం కూడా ఆసక్తి చూపించరు. ఎందుకంటే వారు ఒక స్థాయి నుంచి ఒక స్థాయి కిందకు దిగుతూ వచ్చారు. అందుకనే ఇక్కడ మూడో విషయం చెప్పడం మాట ఏంటంటే ఈ విశ్వాసము మొదట నీ అవ్వ తర్వాత నీ తల్లి తర్వాత మూడవది ఎవరు? నీలోకి వచ్చింది. ఇది విశ్వాసం అనేది మొట్టమొదటిగా అందరూ జ్ఞాపకం చేసుకోవాల్సింది అంటే తండ్రి నుంచి, తల్లిదండ్రుల నుంచి బిడ్డలకు వస్తుంది. ఆ బిడ్డ నుంచి మిగతా వారి యొక్క బిడ్డలకు వస్తారు. కానీ పునాది ఎక్కడ స్టార్ట్ కావాలి? తల్లిదండ్రుల్లో స్టార్ట్ కావాలి. తల్లిదండ్రుల్లో విశ్వాసం లేకపోతే బిడ్డలకు విశ్వాసం రమ్మంటే రాదు. ఆ బిడ్డలకు ఆ విశ్వాసం వచ్చిన తర్వాత వాళ్ళని చూసి వారికి పుట్టే బిడ్డలు కూడా ఆ మార్గంలోకి వస్తారు. అందుకని పౌలు ఇక్కడ చెప్తూ స్పష్టంగా ఏమన్నాడంటే ఆ విశ్వాసము మొదట నీ యొక్క అవ్వలో ఉన్నది, అది చూశాను. అదే విశ్వాసం నీ తల్లిలో చూశాను, అదే విశ్వాసము నీలో కూడా చూస్తున్నాను. మొదట అనే మాట గుర్తించుకోండి. మరి ఇక్కడికి వచ్చిన మనం అందరము కూడా తల్లిదండ్రులుగా పెద్దవాళ్ళగా ఉన్నప్పుడు ఆ విశ్వాసం మనలో ఉందా? మనలో ఆ విశ్వాసం ఉన్నప్పుడు ఆ విశ్వాసం మన బిడ్డల్లోకి వచ్చిందా? కాబట్టి అది ఒక వంశపారంపర్యంగా వచ్చేటటువంటి విషయం. అది విశ్వాసం అనేది మనకు ఆ విశ్వాసం లేకపోయినప్పుడు మన బిడ్డలు కూడా ఆ విశ్వాసం ఉండదు.
మనం నామకార్థంగా దేవుని సంఘానికి వచ్చిపోయినప్పుడు ఆ బిడ్డలు కూడా నామకార్థంగా వచ్చిపోతూ వస్తారు. అందుకని ఈ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే ఈనాడు బిడ్డలు తల్లిదండ్రులను ప్రేమించాలా, గౌరవించాలా, వారి మాటకు లోబడాలా, అన్ని కార్యాలు చేయాలి అన్నప్పుడు వారికి మాదిరిగా మన విశ్వాసంలో ఉన్నప్పుడు ఆ కార్యం వాళ్ళలో పెడుతూ ఉంటున్నాం. ఇక్కడ తిమోతికి రాస్తూనే మరొక మాట రాస్తూ వచ్చినాడు ఆయన. చూద్దామండి 5వ అధ్యాయం, 1 తిమోతి 5వ అధ్యాయంలో ఒక మంచి మాట ఉంది అక్కడ. ఆ మాటను కూడా మీ యొక్క తీసుకొని వస్తాను. చూద్దాము. 4 వచ్చిన చదవయ్యా. 4. అయితే ఏ విధవరాలకైనను పిల్లలు గాని మనములు గాని ఉండిన ఎడల వీరు మొదట తమ ఇంట వారి ఎదుట భక్తి కనపరచుటకును తమ తల్లిదండ్రులకు ప్రత్యుపకారం చేయుటకును నేర్చుకునవలెను. ఇది దేవుని దృష్టికి అనుకూలమై. చూసారా ఎంత బాగా రాస్తున్నారంటే ఇక్కడ మొదట అనే మాట గుర్తుంచుకోండి. మొదట తమ ఇంటి వారి ఎడల భక్తి కనపరచుటకు. కాబట్టి ఇప్పుడు బిడ్డలనేవారు మరి ఎక్కడ భక్తిగా కనబడాలి? వారిది తల్లిదండ్రులు లేక ఇంటి మీద భక్తి కావాలి. ఇంటి మీద భక్తి కావాలంటే తల్లిదండ్రులకి ఏముండాలా? ఆ భక్తి తల్లిదండ్రుల్లో ఉండాలి, ఆ విశ్వాసం తల్లిదండ్రులు ఉండాలి. చాలాసార్లు తల్లిదండ్రులైనటువంటి మనము ఆ విశ్వాసాన్ని నిర్లక్ష్యం చేసుకొని నా కుమారుడు రాలేదు, నా కుమార్తె రాలేదు, నా ఫలానా వాళ్ళు రాలేదు అనుకుంటాలో ఏమాత్రం ఉపయోగం ఉండదు. వారు ఆత్మీయ జీవితము మన మీద ఆధారపడి ఉంటుంది. వారి విశ్వాస జీవితము మన మీద ఆధారపడి ఉంటుంది. మనలను వారు అనుసరిస్తూ వస్తారు, వారు మనం చూస్తూ వస్తారు. అందుకనే ప్రియమైన సోదరి సోదరులారా, ఇక్కడ మాట్లాడుతూ పౌలు చెప్తూ మంచి మాట అన్నాడు. తమ తల్లిదండ్రులకు ప్రత్యుపకారం చేయుటకును నేర్చుకొనవలెను, ఇది దేవుని దృష్టికి అనుకూలము. ఇంటి వారి ఎడల భక్తి కనబడాలి. మందిరంలో కాదు భక్తి, ఇంటిలో కనబడాలా భక్తి. ఇంటిలో బైబిల్ చదువుతూ ఉన్నామా? ఇంటిలో ప్రార్థన చేసుకుంటున్నామా? ఇంటిలో దేవుని వాక్యాన్ని వింటున్నామా? ఇంటికి వచ్చిన వారికి దేవుని మాటలు చెప్తున్నామా? అది ఇంటి భక్తి అంటారు. కాబట్టి ఇంటికి మన భక్తి లేకుండా మన విశ్వాసం మన బిడ్డలోకి రావాలంటే అది రాదు. అది ప్రభు అంటున్నాడు, ఈ తప్పు నీ మీద మోపుతున్నాను. మంచి సంఘమే, ఎఫెసస్ సంఘమే, చాలా శ్రేష్టమైనటువంటి సంఘము, కష్టపడినటువంటి సంఘము, సహనము భరించి అలలేక సేవ చేసి ఆత్మను సంపాదించినటువంటి సంఘము, దుర్బోధల నుండి బయటకు వచ్చినటువంటి సంఘము, ఎంతో ఉన్నతమైన స్థాయిలోకి ఎదిగినటువంటి సంఘము. ఆయన ప్రభు ఏమంటున్నాడంటే నీ విశ్వాసము మరి నీ బిడ్డ మీద పనిచేస్తున్నది. కాబట్టి మన విశ్వాసం ఎలాగా ఉన్నది? మనకు వచ్చిన కష్టంలో, మనకు వచ్చిన బాధలో, మనకు వచ్చిన ఇబ్బందులో, మనకు వచ్చిన ఇరుకులో, మనకు వచ్చిన నిందల్లో, అవమానాల్లో, అన్ని పరిస్థితుల్లో మన విశ్వాసాన్ని ఎలాగా కాపాడుకోవాలి? అందుకనే మొదటి కార్యాలు లేక మొదటి క్రియలు చేయమన్నాడంటే ఇప్పుడు మనం ఏం చేయాలో తిరిగి ఎక్కడ రావాలా? మొట్టమొదటిగా విశ్వాసం దగ్గరికి వద్దాము. ప్రభువా, నాకు మొదటున్న విశ్వాసం, నాకు ఆ విశ్వాసాన్ని నేను కోల్పోతున్నాను. నాకున్న పరిస్థితులను బట్టి, నాకున్న అనారోగ్య పరిస్థితులను బట్టి, నాకున్న ఆర్థిక ఇబ్బందులను బట్టి, నా బంధువులను బట్టి, నా స్నేహితులను బట్టి మొదటున్నటువంటి ఆ యొక్క విశ్వాసము ఈనాడు లేదు ప్రభువా, నాకు నన్ను క్షమించు ప్రభా అని అడిగితే ప్రభువు నిన్ను క్షమిస్తాడు. మొదటి క్రియలను నువ్వు చేయమని అంటే మారు మనసు పొందడం అంటే అది మొదటి యొక్క క్రియ విశ్వాసములో ఉండాల. రెండవ ప్రపంచ యుద్ధ కాలంలో మరి ఈ జపాన్ వారు చాలా భయంకరులు. వారు మామూలు వారు కాదు. శత్రువు దొరికాడంటే కాల్చి పడేస్తారు, అక్కడికక్కడే చంపేస్తారు. చైనాకు జపాన్కి ఇప్పుడు యుద్ధం జరుగుతూ ఉంటుంది, ప్రక్క దేశాలకు యుద్ధం జరుగుతూ ఉంటుంది. ఆ సమయంలో వారి యొక్క యుద్ధం వచ్చి మరి జపాన్ వాళ్ళందరూ వచ్చి ఒక దేశం మీదకి వచ్చి తుపాకులతో వచ్చి కాల్చాలన్నప్పుడు ఆ దేశం తప్పించుకోవడానికి ఈ దినాలు లాంటి షిప్పులు లేవు. ఆ దినాల్లో స్టీమర్లు అంటారు. మీరు చూసారు లేదో, నేను చూశాను స్టీమర్. బాంబే వెళ్ళినప్పుడు స్టీమర్ చూశాను నేను. అవి చాలా పెద్దగా ఉండవు, కొంతమందే అందులో ఎక్కాల. ఒక్కరు ఎక్కువ ఎక్కినా కూడా మునిగిపోతుంది. కాబట్టి ఎవరెవరు ఆ యొక్క స్టీమర్ కావాలనుకున్న వాళ్ళందరూ కూడా
వచ్చి అందులో పేరు రాయించుకొని అందరూ దానిలో ఆ మిలిటరీకి సంబంధించిన వాళ్ళందరూ కూడా ఎక్కేసారు. పాపం ఎక్కిన తర్వాత ఒక హాస్పిటల్లో పనిచేసే నర్సు తను వచ్చేటప్పటికల్లా రిజిస్ట్రేషన్ పూర్తి అయిపోయినది. ఇక స్థలం లేదు. శత్రు వచ్చే టైం అయిపోయింది. ఇక వాళ్ళు వచ్చినట్లయితే ఆ అమ్మాయిని పట్టుకున్నట్లయితే అమ్మాయిని చేయడానికి కార్యాలు చేస్తారు, నానా రకాలైనటువంటి పనులు చేసి చంపివేస్తారు కూడా. అందరూ కూడా వాడున్న వాళ్ళందరూ కూడా మనం బ్రతికేవులే, మనం బయటపడ్డాంలే, మనకు అపాయం తప్పించుకున్నాంలే, మనం వచ్చేవాళ్ళే స్టీమర్లని అందులోనే ఉండి ఒకరినొకరు చూసుకుంటూ ఆ యొక్క యవనస్తురాలైనటువంటి వ్యక్తిని పట్టించుకోవాలి. ఆ సమయంలో ఇక మూమెంట్ కదలబోతుంది స్టీమర్. అమ్మాయి ఎంతగానో ఏడుస్తుంది, అయ్యా నన్ను ఎక్కించుకోండి, అయ్యా నన్ను ఎక్కింది. అమ్మా స్థలం లేదమ్మా, ఒక్కరు ఎక్కించుకున్నా స్టీమర్ తిరిగిపోతుంది, పడిపోతుంది, అందుకని ఎక్కించుకోవడానికి వీలు లేదమ్మా, అయిపోయింది మాకు అని ఆ నావికుడు కూడా చెప్పేశాడు. నిస్సహాయ స్థితిలో ఉంది. ఆ సమయంలో ఆ మిలిటరీలో ఉన్నటువంటి ఒక యవనస్తుడు, ప్రభు నమ్ముకున్నటువంటి యవనస్తుడు మిలిటరీలో పనిచేస్తున్నాడు. తను ఏం చేశాడంటే ఆ పరిస్థితి అంతా చూశాడు. చూసిన తర్వాత అయ్యో మనం అందరం హాయిగా ఉన్నామే, ఒక యవనస్తురాలు బయట, వాళ్ళు జపాన్ వాళ్ళు వచ్చినట్టు అమ్మాయిని తీసుకెళ్తారు, మానభంగం చేస్తారు, చంపుతారు, నానా విధాలుగా చేస్తారే, మనం క్షేమం అనుకుంటున్నాము అని చెప్పేసేసి ఇక స్టీమర్ కదలబోయే లోపల ఏం చేశాడంటే స్టీమర్లో నుంచి ఒక్కసారిగా కింద బయటకు దూకేసేసాడు. దూకి అమ్మాయిని ఎక్కేసే త్వరగా ఇందులో అని అన్నాడు. అమ్మాయి ఇదే సుందర అనుకుంది, గబక్కన అందులోకి ఎక్కేసేసింది. స్టీమర్ కదిలి వెళ్ళిపోయింది. అది ఒక యవనస్తుడైనటువంటి సోల్జర్ బయటే ఉన్నాడు. చూడండి ప్రియులారా, తన విశ్వాసం ఏంటంటే ఒకవేళ జపాన్ వాళ్ళు వచ్చి నన్ను కాల్చి చంపినా నేను ఎక్కడికి వెళ్తాను? పరలోకానికి వెళ్తాను. కానీ ఒక వ్యక్తిని నేను రక్షించిన వాడిని అవుతాను. అది విశ్వాసం అంటే. క్రైస్తవ విశ్వాసం అంటే అలాగ ఉండాలి. ఒకరు కుమిలిపోయేటప్పుడు, ఒకరు నష్టపోయేటప్పుడు, ఒకరు బాధపడేటప్పుడు, ఒకరు ఏడ్చినప్పుడు, ఒకరు కన్నీళ్ళు కార్చినప్పుడు వాళ్ళని చూస్తూ మనమేదో బాగున్నాం అనుకోకూడదు. అందుకనే ప్రభు అంటున్నాడు, అలాంటి విశ్వాసాన్ని కలిగి ఉన్నావా? అలాంటి విశ్వాసాన్ని కలిగి ఉంటే నీ కుటుంబము క్షేమంగా ఉంటుంది, నీ బిడ్డలు క్షేమంగా ఉంటారు. ఆ తర్వాత వచ్చారు జపాన్ వారు, పట్టుకున్నారు, బంధించారు, తీసుకువెళ్ళారు, జైల్లో పడేశారు, నానా విధాల చిత్రహింసలు చేశారు. ప్రియమైన సోదరి సోదరులారా, బలమైన విశ్వాసము కొందరికే ఉంటుంది. అందరూ మిలిటరీలో వాళ్ళు చాలామంది ఉన్నారు. ఆ యొక్క స్టీమర్ అంతా కూడా ప్రభున వాళ్ళందరూ కూడా చాలామంది మిలిటరీలో పనిచేసేవాడే. కానీ ప్రభు నమ్మిన ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి విశ్వాసం చాలా గొప్పది. ఈ మధ్యాహ్న కాల సమయంలో నీ విశ్వాసాన్ని బట్టి నీ బిడ్డలు, నీ కుటుంబము ఆధారపడి ఉంటుంది. మొదట ఆ విశ్వాసము లోయలో, ఆ తర్వాత మీ అమ్మలో, ఆ తర్వాత నీలో కనబడుతుంది తిమోతి అని పౌలు సాక్షిస్తున్నాడు. ఒక దైవసేవకుడిగా నేను కూడా చెప్పాలా, అయ్యా నీ తండ్రిని బట్టి నీ తల్లిని బట్టి నీవు ఈ రీతిగా మారేవు. వాళ్ళు మారడానికి వాళ్ళ యొక్క తల్లిదండ్రులను బట్టి వాళ్ళు అలాగా మారారు. అందుకనే ఈ విధానంలో మనం వచ్చామని మనం సాక్షి చెప్పుకునేవారికి ఉండాలి. యవనస్తులలాగా చెప్పాలా, మా నాన్నగారిని బట్టి, మా అమ్మగారిని బట్టి, వారి విశ్వాసాన్ని బట్టి నేను ఈనాడు ఈ స్థాయిలో నేనున్నాను అని చెప్పుకునే దానికి మనం మాదిరికరంగా ఉండాలి. అందుకని ప్రియమైన సోదరి సోదరులారా, ప్రభు వాళ్ళకి వెళ్ళమనుకు మన విశ్వాసాన్ని మనం పరీక్షించుకుందాం. ప్రభువా, నా విశ్వాసం ఎక్కడ? నేను ఎలాంటి విశ్వాసంలో ఉన్నాను? అల్ప విశ్వాసంలోకి వచ్చానా, అవిశ్వాసంలోకి వచ్చాను? ఇది మొదటి క్రియ. రెండవ క్రియలోకి వద్దాం రండి. రెండవ క్రియలోకి వస్తే 2వ యోహాను రాసిన పత్రిక, 2వ యోహాను రాసిన పత్రికలో ఒక మాటను జ్ఞాపకం చేసుకున్నాము. రెండవ క్రియ మనం చేయవలసిన రెండవ క్రియ ఏమిటి అనేది చూసుకుందాం. 1వ అధ్యాయం ఉంటుంది. అందులో
6వ వచనం చదవండి. మనం ఆయన ఆజ్ఞల ప్రకారం నడుచుటయే ప్రేమ. మీరు మొదట నుండి వినిన ప్రకారము. ఆ మొదటి మాట మర్చిపోగాకండి. మొదట నుండి ఏం చేస్తున్నారంట? వినిన ప్రకారము ప్రేమలో నడుచుకొనవలెను. ప్రేమలో నడుచుకొనవలెను. క్రైస్తవ యొక్క జీవితం అంతా కూడా దేని మీద ఆధారపడి ఉంటుంది అంటే ప్రేమ. ఈనాడు ప్రపంచంలో ఎన్నో మతాలు ఉన్నాయి, ఎంతోమంది దేవుళ్ళు ఉన్నారు, ఎంతోమంది రకరకాలైన బాబాలు, స్వాములు, పూజారులు, పండితులు ఎంతోమంది ఉన్నారు. కానీ ప్రపంచం అంతా కూడా ప్రభు నమ్మడానికి కారణం ఏమిటంటే కేవలము ప్రభు యొక్క ప్రేమను బట్టి. ఎవరైనా ఆఖరికి చెప్పేటటువంటి సాక్షి ఏంటంటే నువ్వెందుకు ప్రభు నమ్ముకున్నావమ్మా, నువ్వెందుకు ప్రభు నమ్ముకున్నావయ్యా అంటే ఇచ్చే సాక్షి ఏంటంటే ఆయన నన్ను ప్రేమించిన విధానమే నా జీవితం మార్చింది. మాంత్రికులు చెప్పడం లేదా, సినిమా యాక్టర్లు చెప్పడం లేదా, పండితులు చెప్పడం లేదా, పూజారులు చెప్పడం లేదా, ఆ ప్రేమే మనలోకి రావాలి. మనను ప్రేమించేవాడిని ప్రేమిస్తాము, మనకు సహాయపడేవాడిని ప్రేమిస్తాము, మన బంధువులను మనం ప్రేమించుకుంటాము, మనకు తెలిసిన వారిని మనం ప్రేమిస్తాము. ప్రభు ఏమన్నాడు? సర్వలోకాన్ని ప్రేమించాడు. అది ఆరాధన కూడా వింటూ వచ్చాడు. ఆయన కనికరము అందరి మీద ఉన్నది. మరి అందరి మీద ఆయన కనికరం ఉన్నప్పుడు ఆ ప్రేమను నువ్వు పొందినప్పుడు ఎప్పుడైనా ప్రేమను గురించి వాళ్ళతో చెప్పావా, వాళ్ళతో మాట్లాడేవా? ప్రభు ప్రేమను గురించి నీ పొరుగు వారికి ఎప్పుడైనా చెప్పావా? ప్రభు ప్రేమను గురించి ఎప్పుడైనా ఒక కష్టంలో బాధలు ఉన్న వారికి ఎప్పుడైనా చెప్పావా? అదే వారి జీవితాన్ని మార్చేదిగా కనబడుతుంటుంది. వారి జీవితం మారాలి అన్నప్పుడు ప్రేమైన సోదరి సోదరులారా, ఆ ప్రేమ యొక్క అనుభవంలోకి మనం రావాలి. ఎలాగ మనం ప్రభుని ప్రేమించాలంటే, ప్రభుని ప్రేమించడం అంటే అర్థం